నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు ఒకనాడు 1500 మంది అవుట్ పేషెంట్లతో కలకలలాడిన ఏరియా ఆసుపత్రినా ఇది అని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొచ్చెల వెంకట సుధీర్ రెడ్డి తల్లి అవాక్కయ్యారు. బుధవారం ఆమె శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2014 నుంచి 2019 వరకు రుందమ్మ బొచ్చెల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో ఉండగా హాస్పిటల్ దేవస్థానం విద్యార్థులకు సంబంధించిన వసతి గృహాలను పర్యవేక్షించేవారని, అప్పట్లో ఆమె హాస్పిటల్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అప్పటి మంత్రి శ్రీనివాసులతో డయాలసిస్ కేంద్రాన్ని సాధించారు. అంతేకాక హాస్పిటల్ను అందంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన నిధులతో పాటు ఈ హాస్పిటల్ని 100 పడకల నుంచి 300 పడకకు పెంచాలని ప్రతిపాదించారు. అవునమ్మా అన్నున్నప్పుడు నాయకురా మాస్క్ లేదమ్మా మాస్క్ నేను ఇప్పుడు కాళహస్తి 100 బెడ్ కాదు 200 బెడ్ హాస్పిటల్కి వచ్చాను. గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు 100 బెడ్కి, అప్పుడు 2014 నుండి 2019 దాకా నేను చూసుకున్నాను ఈ హాస్పిటల్ ప్లస్ డయాలసిస్. సో అది చాలా బాగా చేసాం. ఎక్స్రేలే కానీ తర్వాత బెడ్స్ కానీ రస్ట్ పట్టినవి అన్నీ తీసేసి హాస్పిటల్ అంతా పెయింట్ చేయించి దగ్గర అప్పుడు 1 crore పెట్టి చాలా బ్యూటిఫుల్గా 12 మంది డాక్టర్స్ ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు. ప్రతిదీ ఇక్కడే జరిగేది. తిరుపతి అనేది పోయేదే లేదు ఇక్కడ నుండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు హాస్పిటల్ కాళహస్తిలో ఉండే డాక్టర్స్ కూడా మాతో చెప్పారు, ఏమైనా అమ్మ మాకు ప్రాక్టీస్ తగ్గిపోయింది ఈ హాస్పిటల్ మీరు వచ్చినప్పటి నుండి. ఓకే వచ్చాము, రోజు 1200 నుండి 1500 మంది పేషెంట్లు వచ్చేవాళ్ళు. ఈరోజు ఏమైంది 100 నుండి 200. అప్పుడు 2014లో మేము వచ్చినప్పుడు అంతకుముందు 10 years కాంగ్రెస్ ఉంది. ఆ కాంగ్రెస్లో ఏమీ లేదు. నేను వచ్చిన రోజున ఇంకా ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. బల్లులు, పాములు ఇటువంటివన్నీ బెడ్ల మీద ఉన్నాయి. చినిగిపోయిన బెడ్లు అసలు ఏమీ లేదు. తిరిగి ఈ 5 ఏళ్లలో జరిగింది ఏంటి? పేషెంట్లు ఏంటి ఆ హాస్పిటల్ అనేది చూడలే లేదు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? ఎంతసేపు కరోనా అంటాడు, వంకాయ అంటాడు, బెండకాయ అంటాడు. అంతేగాని ఈ హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ ఎంతమంది చచ్చిపోయారని తెలుసా? ఎంతమంది వచ్చి చేరారని తెలుసా? ఎంత భయంకరంగా ఉందంటే డెలివరీ టేబుల్స్ కూడా రస్ట్ పట్టిపోయినాయి. డెలివరీ టేబుల్స్
ఇంకా పేషెంట్స్ ఏంటి, ఎవరు వచ్చినా కూడా తిరుపతి పంపించేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఉండటం లేదు. ఇక్కడ అసలు డాక్టర్సే సరిగా లేరు. వీళ్ళందరినీ కూడా మేము సరి చేసుకోవాలి. మళ్ళీ యథా ప్రకారం అప్పుడు ఎట్టుందో మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే తయారైపోయింది. దీన్ని సరి చేయాలంటే మాకు 1 or 2 months పడుతుంది. 100% నేను చూసుకుంటాను. డయాలసిస్ వస్తుంది, అక్కడికి మళ్ళీ ప్రయత్నం డయాలసిస్లో కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు వచ్చిన సత్య గారు ఎడ్యుకేషన్ హెల్త్ మినిస్టర్ వచ్చి చాలా మంచి అబ్బాయి, మాకు బాగా క్లోజ్, మంచోడు. మేమన్నీ కూడా అతని దగ్గర నుండి తీసుకొని ఇక్కడ డెవలప్ చేస్తాము. బట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా సరే బాగా చేయని వాళ్ళందరినీ కూడా మేము పంపించేసి బాగా చేసే వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటాం. అంతేగాని మేమేది చేయడానికి లేదు. ప్రతి పేషెంట్స్ అసలు డెలివరీస్ ఆ రోజుల్లో దగ్గర రోజుకి 20-30 జరిగేవి డెలివరీస్. ఈ రోజు చూస్తే ఒక 10 మంది కూడా లేరు ఇక్కడ. ఏం చేసుకోను, ఇది చాలా బ్యాడ్గా ఉంది. మీరు అందరూ చూశారు, ప్రెస్ వాళ్ళంతా మీరందరూ కూడా తిరిగి చూశారు నాతో పాటు. మీరు కూడా మీ తరఫున ఏం చేస్తారనేది మీరు ఆలోచించుకొని చేయండి. గవర్నమెంట్ తరఫున ఏం చేయాలనేది మేము చేస్తాం. ఇది 1 or 2 monthsలో నేను చూపిస్తాను హాస్పిటల్ అనేది ఎట్లుంటుంది అనేది. బెడ్షీట్లు లేవు, దిండు లేవు, పరుపులు లేవు. పసిబిడ్డలు పుడితే వాళ్ళకి చేంజ్ చేసేదానికి అన్నీ అప్పుడు బాబు గారు ఇచ్చేవాడు, చంద్రబాబు నాయుడు గారు కిట్ ఇచ్చారు. దాంట్లో అన్ని బెడ్తో సహా అన్నీ ఉండేది. ఆ బిడ్డకి ఏం కావాలి. ప్లస్ వాళ్ళని ఇంటికి పంపించేదానికి అంబులెన్స్లో ఇంటికి పంపించేవాళ్ళు ఎక్కడున్నా కూడా. అవన్నీ ఏమైనాయి, ఎట్టిపోయినాయి. మళ్ళీ మనమే చేయాల్సి వస్తాం, మనమే చేస్తాం కూడా. ఇది చాలా అన్యాయమైన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వంలో ఏది జరగలేదు. దాని గురించి అనుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. బిల్డింగ్లు కట్టుకొని రాజభవనాలు కట్టుకొని సరిపోయింది డబ్బంతా. కానీ బీదోళ్ళకి ఏం చేశాడో అర్థం కాలేదు ఆ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడుండే ఇంతకుముందు ఉండేవాడు కూడా ఏం చేశారో అర్థం కావట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తుంటే, చూస్తుంటే అందరినీ. ఒక్కరికి కూడా సరైన ఇది లేదు. నష్టపట్టిన చైర్స్. కానీ ఈ నాకు అర్థం కాదు, 12 కోట్లు ఖర్చు పెట్టారు ఏది ఈ హాస్పిటల్. ఏం ఖర్చు పెట్టాడు? సున్నం వేసాడు, వెనకాల కొద్దిగా రూములు కట్టించాడు. ఇంకా నేను పైకి పోలేదు. థియేటర్స్ చూడాలి, డయాలసిస్ చూడాలి. ఇవన్నీ చూస్తే నాకు మనసు చాలా ఇప్పటికే కష్టంగా ఉంది. సరే కానివ్వండి, దేవుడు ఉన్నాడు, మంచి వాళ్ళు ఉన్నారు, మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి వాళ్ళ చేతుల్లో పడింది. ఇది బాగు చేద్దామని. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం మటుకు ప్రతిదీ నేను బయట పెడతాను. ఎవ్రీ డే నేను వస్తాను ఇక్కడికి, ఎవ్రీడే వచ్చి చూసుకొని పోతాను ఎటు జరుగుతుంది ఏమనేది. మీ అందరి సహకారం మాకు కావాలి. ఎందుకంటే ప్రెస్ ఇది లేనిదే కష్టం. ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి. కాళహస్తి ప్రజలకు అందరికీ తెలియాలి. ఎట్టునింది గోపాలకృష్ణారెడ్డి పాలనలో, మధుసూదన్ రెడ్డి పాలనలో ఎట్టునింది, ఏం జరిగింది, ఎట్టునింది అనేది మీరు అందరికీ చెప్పండి, చెయ్యండి. మిమ్మల్ని అందరినీ కోరుకునేది నేను బాగు చేస్తాను. హాస్పిటల్కి ఎవరు వచ్చినా ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది అసలు 5 ఏళ్లలో ఏం జరిగిందనండి. ఇప్పుడు బాబు ఏం చేశాడు, సుధీర్ బాబు ప్రతిదీ టెంపుల్ అయిపోయింది, టెంపుల్ చూస్తున్నారు, హాస్పిటల్ చూస్తా అన్నారు, డయాలసిస్ చేస్తా అన్నారు. సో నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్, అందుకే నేను వచ్చాను. బాబు బొమ్మన్నాడు, వచ్చాను. ప్లస్ నేను నిన్నటి నుండి స్కూల్స్కి వెళ్ళాను, హాస్టల్స్ చూశాను. ఒక దగ్గర 83 మంది పిల్లలకి అన్నం లేదు, ఒక దగ్గర పోతే 150 మంది పిల్లలకి అసలు ఏమీ లేదు. వాళ్ళకి ఏం పెడుతున్నారు అర్థం కాదు. ఏదంటే బిల్లులు రాలేదు. జగన్ పాలనలో ఎక్కడక్కడ బిల్లులు లేవు. ఏదంటే కూరగాయల వాళ్ళకి 12 లక్షలు అంటున్నారు, నీళ్ళు తాగేదాన్ని 12 లక్షలు అంటున్నారు. ఎవరికేం లేదు. గ్యాస్ ఇవ్వటం లేదండి స్కూల్స్లో పోయిన 5 సంవత్సరాలు. అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ ఎమ్మెల్యే? ఏం చేస్తున్నాడు వాడు? మధుసూదన్ రెడ్డి దేనికి ఆయన? సరే జరిగిపోయింది. ప్రతిదీ సుధీర్ బాబు పర్సనల్గా కేర్ తీసుకుంటున్నాడు, పర్సనల్గా బాగు చేయాలని కోరుతున్నాడు. మీ అందరి సహకారం ఉండాలా, ఇక్కడ ఉండే ప్రజల సహకారం ఉండాలా, ప్రతి ఒక్కరి సహకారంతో మనం ముందుకెళ్దాం. నమస్కారం. తెలంగాణలో వీధి కుక్కల బెడదపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది అమర్పేటకు చెందిన ప్రదీప్ అనే బాలుడు వీధి కుక్కల బారిన పడి మృతి చెందాడు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు మరోసారి విచారించింది. ఇందులో భాగంగా కుక్కల దాడులను ఆపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశ్నించింది. ఒక ఘటన జరిగిన వెంటనే అధికారులు అలర్ట్ అయి తీసుకోవాల్సిన చర్యలలో నిర్లక్ష్యం వహిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. తగిన జాగ్రత్తలు తీసుకొని అన్ని వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయించి ఉంటే మరో ప్రాణం బలయ్యేది కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొద్ది రోజుల క్రితం పటాన్చెరు వద్ద కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు.
6 సంవత్సరాల విశాల్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు మరణించాడు. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్తో పాటు రెవెన్యూ, వెటర్నరీ అధికారులను వారం రోజుల్లోపు నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తం రాష్ట్రంలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయి, వీటిలో ఎన్నింటికి వ్యాక్సినేషన్ చేయించారు అని హైకోర్టు ప్రశ్నించింది. అమర్పేటలో చనిపోయిన బాలుడికి రాష్ట్ర ప్రభుత్వం నుండి 8 లక్షల పరిహారం చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి కేవలం పరిహారం చెల్లిస్తే సరిపోతుందా అని ప్రశ్నించింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఇప్పటి వరకు ఏం చేసిందో తెలపాలని ప్రశ్నించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్ని కుక్కలకు వ్యాక్సినేషన్ చేశారు అని నివేదిక కోరింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ తగు చర్యలు తీసుకోకుంటే మరో బాలుడు చనిపోయేవాడు కాదు కదా అని తెలిపింది. అసలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. అనుపమ్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. భారతీయ యానిమల్ వెల్ఫేర్ బోర్డు సూచించిన మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందిగా గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి రాష్ట్రంలోనూ యానిమల్ వెల్ఫేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. వీధి కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేయాలి. ఇలాంటి చర్యలు ఎంతవరకు చేపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో జూలై 10న నివేదిక సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పలు సందర్భాలలో స్వాధీనం చేసుకున్న వాహనాల యొక్క యజమానులు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలను తీసుకెళ్లవచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను మరియు వివిధ సందర్భాలలో సీజ్ చేయబడిన వాహనాలను వాహన యజమానులు 6 నెలలలోపు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలు తీసుకెళ్లవచ్చునని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, యజమానులు తీసుకోకుండా ఉన్న వాహనాలు, గుర్తు తెలియని వాహనాలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి తరలించినట్లు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 55 ఆటోలు, 9 కార్స్, 2 సుమో, 1 బైక్స్, మొత్తం జిల్లా వ్యాప్తంగా 55 ఆటోలు, 9 కార్లు, 2 సుమోలు, 1 బైక్, 43 వాహనాలు ఉన్నాయని తెలిపారు. 6 నెలల వ్యవధిలో సరైన ధృవపత్రాలను చూపించి తిరిగి తీసుకోవచ్చునని, ఒకవేళ వాహన యజమానులు లేని ఎడల వారి కుటుంబ సభ్యులు సరైన పత్రాలు చూపెట్టి తీసుకెళ్లవచ్చునని, లేని పక్షంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 6 నెలల తర్వాత వాహనాలను వేలం వేయడం జరుగుతుందని అన్నారు. వాహన యజమానులు సంబంధిత పత్రాలతో ఈ రోజు నుండి 6 నెలల్లోపు తడూరు నందుగల పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మోటార్ వెహికల్ సెక్షన్ నందు సంప్రదించాలని, ఇతరత్రా సమాచారం కోసం 8712656428, 9009106119 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. వాహన యజమానులను 6 నెలలలోపు తీసుకొని పోని వాహనాలకు వేలం వేయడం జరుగుతుందని, ఈ యొక్క వేలం 6 నెలల తర్వాత నిర్వహించడం జరుగుతుందని, వేలం ఎప్పుడు అనేది మేము మీకు తెలియజేస్తామని అన్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలానికి అతి సమీపంలో గల తాటిపూడి రిజర్వాయర్ నుంచి ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్తో కలిసి సాగు భూములకు నీరు విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ నుండి 11 కాలువల ద్వారా 15,365 ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. శివారు భూములకు సైతం సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గంట్యాల మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీటిని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజర్వాయర్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి శివారు భూములు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. నారికేళ
शुद्ध जलाभिषेकं समर्पयामि। नमस्ते अस्तु भगवः नमस्ते अष्टम धारयतां ध्रुवो श्री महागणाधिपदेवता गणेशवर्ध गोविन्द गन्धकर्पूरो नीराजनं समर्पयामि। ब्रह्मे राजा वरुणः ब्रह्मेव बृहस्पतिः ब्रह्मयन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवो अयं मुहूर्तः शुभमुहूर्तःस्तु। ब्रह्मे राजा वरुणः ब्रह्मेव बृहस्पतिः ब्रह्मे राजा वरुणः తాటిపూడి జలాశయంలో రైతులకి మంచి జరగాలనే ఆలోచనతో ఇరిగేషన్కి వాటర్ ఏదైతే రిలీజ్ చేయాలో ఈరోజు పూజ చేసి దాని కాలకి గేట్ ఏదైతే ఓపెన్ చేయడానికి కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది. సుమారు 11 ఛానల్స్లో 63 కిలోమీటర్స్ లెంత్లో ఉన్న కాలువకి 15,000 ఎకరాలు వాటర్ అందించడం జరుగుతుంది. 35 గ్రామాలకి సుమారుగా ఈ వాటర్ రైతులకు బెనిఫిట్ జరుగుతుంది. ఆ దశగా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మంచి రోజు అని ఈరోజు రావడం జరిగింది. ఈరోజు గేట్లు రిలీజ్ చేసి కాలువల్లోకి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా రావడం, మా సొంత మండలం అయిన గంచాడ మండలంలో రావడం, అది కూడా తాతయ్య గారికి ఎంతో ఇష్టమైన ఈ తాటిపూడి రిజర్వాయర్ దీని కింద ఉన్న రైతులు మంచి జరగాలని కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా మంచిగా పంట రావాలని, చేతికి రావాలని, సిరి సంపదలు పెరగాలని భావిస్తూ ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందని. రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే పలు స్కీములను అమలు చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకొన్ని హామీలను అమలు చేసే దిశగా కసరత్తు షురూ చేసింది. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించిన హామీల్లో ఒకటైన రైతు రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే ఈ స్కీమ్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా స్కీమ్ అమలుకు విధి విధానాలు రూపొందించేందుకు సర్కార్ మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉండగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ రైతు భరోసా స్కీమ్కు సంబంధించిన గైడ్లైన్స్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తుంది. ఇక బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు కింద ఎకరాకి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏడాదికి ఒక ఎకరానికి 15,000 సహాయం అందిస్తామని చెబుతోంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే రైతు భరోసా అమలు చేయాల్సి ఉండగా రైతు బంధు పథకంలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ అవకతవకలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పకడ్బందీ గైడ్లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధి విధానాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి వాటిపై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు. దీంతో రైతు భరోసా స్కీమ్పై రేవంత్ సర్కార్ ఎలాంటి నిబంధనలు పెడుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు కృష్ణాపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదని యాజమాన్యం చెబుతున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హడావిడి చేయడం సిగ్గుచీటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. కంటైనర్ తరలిపోయిందని, అక్రమ టోల్గేట్లు పెట్టి సంపాదించుకుంటున్నారని విమర్శిస్తున్న సోమిశెట్టి వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఈ విషయంలో దమ్ముంటే విచారణ జరిపించాలని ఛాలెంజ్ చేశారు. ఆదానిని కలుస్తానని సోమిరెడ్డి చెప్పడం కలెక్షన్ల కోసమే అని ఆరోపించారు. సోమిరెడ్డికి కళ్ళు కనిపించడం లేదని, కళ్ళల్లో చుక్కల మందు వేసుకొని చూడాలని హితవు పలికారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిపైనే దృష్టి కేంద్రీకరించాలని విమర్శించారు. కృష్ణపట్నం పోర్టులో పాంట్తో పాటు లేఅవుట్లు యజమానుల నుంచి వసూళ్లు మొదలు పెట్టారని దుయ్యబట్టారు. అభివృద్ధి కోసం కాకుండా అవినీతి సంపాదన కోసం సోమిరెడ్డి ప్రణాళికలు సిద్ధం చెప్పారు. భాగంగా ఈరోజు మీరు కొనసాగుతున్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ సంస్కరణలు. ఆ సంస్కరణలో భాగంగా పేదవాళ్ళింటికి పంపించేటువంటి దాన్ని కొనసాగిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థని. ఆ సచివాలయ వ్యవస్థని నియమించినటువంటి ఉద్యోగుల ద్వారా ఈరోజు మేము పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. అంత గొప్ప మనసు మీకు లేకపోయినా
ఎవరైతే విధానాలని సంస్కరణలు తీసుకొచ్చారో ఆ వ్యక్తిని మీరు విమర్శించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి, విధానం కాదు అనేటువంటిది మా అభిప్రాయం. దానితో పాటు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి, ముత్తుకూరు మండలానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాం. ఆ రోజు గ్రామాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, త్రాగునీటి వసతి కానీ, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ కానీ, ఫిషింగ్ జెట్టి కానీ, ఇవన్నీ కూడా ఈరోజు నేను శాసనసభ్యుడిగా అధికార పార్టీలో మంత్రిగా ఇటు తీసుకురావడం జరిగింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు నిర్వర్తించాం. వీలైనంత వరకు భూమి కోల్పోయినటువంటి నిర్వాసితులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేశాం. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అండగా నిలిచాం. దానితో పాటు ఈరోజు పాపం సోమరెడ్డి మొన్న కూడా వచ్చి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోయింది అన్నారు. కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోలేదు అని కృష్ణపట్నం యాజమాన్యం చెప్తుంది. కాకపోతే జరిగేటువంటి లావాదేవీలు తగ్గాయి. ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి తీసుకువెళ్ళేటువంటి వాటిల్లో కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పి ఈరోజు కోర్టు యాజమాన్యం కూడా చెప్తుంది. మీరేమో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు, నిర్ణయాలు ఉంటే అధికారంలో మేము ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేశారు, అధికారంలో లేనప్పుడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేసినటువంటి ఆరోపణల మీద సమగ్రంగా విచారించుకునేటువంటి అవకాశం మీకుంది. కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ఆ విధంగా కాకుండా ఏదో మేము మాట్లాడతామో బురద చల్లుతాం అనేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు, విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు అండగా నిలిచాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా అరవకరవ కొంతమందికి కావాలని ఉద్దేశపూర్వకంగా పెన్షన్లు ఆపారని మా దృష్టికి వచ్చింది. ఈ రోజు రేపటి లోపల అవి కూడా ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు గుర్తించి మరీ మేము పెన్షన్ ఇవ్వమంటే న్యాయ పోరాటం చేసైనా సరే పెన్షన్లు సాధించుకుంటాం తప్ప ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు తగు సహకారం అందించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి యూటీఎఫ్ జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కలిసి విద్యారంగ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయ్ కుమార్, పాలం మహేష్ బాబులు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, వైసీపీ ప్రభుత్వం విద్యారంగం పట్ల అవలంబించిన విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగంలో సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలు, అసమర్థ విధానాలను ప్రభుత్వ విద్యారంగాన్ని తిరోగమనం వైపు నడిపించాయని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పాటుపడతామని, ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తూ జీవో నంబర్ 117ను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగ ఉపాధ్యాయులు సహకారం అందించారని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పట్టభద్రుల ప్రతినిధిగా విద్యారంగ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని ఎమ్మెల్సీకి వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు వై రవికుమార్, డి సుజాతారాణి, ట్రెజరర్ కె నరసింహారావు, జిల్లా కార్యదర్శులు సివి రమణ, చెరుకూరి శ్రీనివాసులు, ఎస్ ఎజెస్ అహ్మద్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం ప్రభాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి రూతు ఆరోగ్యమేరి, నాయకులు ఎస్ అనిల్ కుమార్, ఎం లక్ష్మీదేవమ్మ, ఎస్ఎం భాష తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా కలెక్టర్గా ఎల్ శివశంకర్ను ప్రభుత్వం మంగళవారం సాయంత్రం నియమించింది. ఇక్కడ జిల్లా కలెక్టర్ పనిచేస్తున్న విజయరామరాజు ఎక్కడికి బదిలీ చేశారో ఆదేశాల్లో స్పష్టం చేయలేదు. ఎమ్మిగనూరు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డిఎల్ఓ కరణం గురు రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో పట్టణంలోని బ్రాహ్మణులందరూ కలిసి శాసనసభ్యులు బివి జయ నాగేశ్వరరెడ్డికి తన నివాసంలో పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం భారీగా బాణసంచా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డిఎల్ఓ కరణం గురు రాఘవేంద్రతో పాటు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రఘునందన్, బ్రాహ్మణ సంఘం కార్యదర్శి నరహరి శాస్త్రి, గాయత్రి దేవాలయం అర్చకులు మరియు అనిల్ స్వామి, పవన్ స్వామి, గాయత్రి దేవాలయం ఇన్ఛార్జ్ దత్తాత్రేయ శర్మ, రైస్ మిల్ మూర్తి, మణికంఠ స్వామి, శివ, మణి స్వామి, జ్యోతిష్య విద్వాంసులు మూర్తి, స్వామి, మురళి,
అనంత్ తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని జనసేన నేతలు తిరుపతి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. టీటీడీలో జరిగిన అవినీతిపై నిగ్గు తేల్చాలంటూ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏంది నట నువ్వు చేసే పనే నేను చూస్తాను సరే చూడండి చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాలా సీరియస్గా చదువుకుంటే చెప్తే శ్రీవాణి ట్రస్ట్ నిధులు 350 కోట్లు డిపాజిట్ అని మొత్తం యాక్చువల్లీ ఈ 4 ఇంట్లో పాటు తిరుమల చూడండి టికెట్స్ లెటర్లు అది మినిస్టర్వి ఇది రోజా గారిది రామచంద్రారెడ్డి ప్రభుత్వం రావడమే ఈ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామిని కన్నేసింది. వెంకటేశ్వర స్వామి ఖజానాపై కన్నేశారు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు 2019 సెప్టెంబర్లో. ఈ రోజు వరకు 5 ఏళ్ళు పూర్తిగా అవుతుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ఇప్పటికీ 1350 కోట్లు వసూలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10,500 వసూలు చేస్తున్నారు, 500 రసీదు ఇస్తున్నారు, 10,000 రసీదు ఎక్కడ పోతుందని. ఆ 10,000 జగన్ రెడ్డికి పోతుందని చెప్పి గతంలో మేము చెప్పాము. కానీ అప్పుడు అధికారులు తూతూ మంత్రంగా పవర్ చేతుల్లో ఉందని చెప్పి ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డిలు ఏం చేశారు, ఒక శ్వేతపత్రం ఇచ్చి ఏదో 300 గుళ్ళు కట్టినాము అన్నారు. ఏ గుళ్ళు కట్టినారు, ఏ గుడులు నిర్మించినారు, ఎన్ని పునర్నిర్మాణం చేశారు, ఎన్ని గుళ్ళు మరమ్మతులు చేశారు, ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. అవి ఇవ్వండి. ఏ గుళ్ళు కట్టారో, ఎక్కడ కట్టారో, ఏ సంస్థకి ఇచ్చారు, ఏ ఇంజనీర్కి ఇచ్చారు, ఇంజనీర్లు పర్మిషన్ లేకుండానే గుళ్ళు కట్టారా, వైసీపీ ఇంజనీర్లు ఎవరైనా వచ్చారా, వైసీపీకి గుళ్ళు ఏమైనా కట్టారా, ఇవన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులు భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. దళితుల వార్డులో శ్రీకృష్ణుడు గుళ్ళు కడతా అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో డబ్బులు పెట్టుకున్నారు. దళితుల పేరు చెప్పి శ్రీవాణి ట్రస్ట్ మోసం చేశారు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు రోజుకి 6 లేదా 12 దర్శనాలు ఇస్తారు, ఆనవాయితీ తీసుకుంటారు, వాళ్ళ పవర్లో ఉన్నారు కాబట్టి. కానీ ఈ ప్రభుత్వంలో ఒక్కొక్క మంత్రి మనం చూసుంటాం 75 టికెట్లు, 100 టికెట్లు, 80 టికెట్లు. చూడండి, మొన్న చూపించాం. రోజా గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, చెవిరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ మన జిల్లానే కాదు మంత్రులందరూ కూడా 70 టికెట్లు తక్కువ ఎవరు తీసుకోలేదు. ఎందుకని టికెట్లు ఇచ్చారు? ఆ టికెట్ల మీద విచారణ జరపాలి. ఆ టికెట్లు ఇచ్చిన ఐడి కార్డులు తీసుకుంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళకి ఫోన్లు చేయండి. నిజంగా టికెట్లు ఇచ్చినారా, వాళ్ళు భక్తితో ఇచ్చినారా, లేదా మీకేమైనా లాబింగ్ చేసుకున్నారా, డబ్బులు తీసుకున్నారా, ఏమైనా బెదిరించినారా, ఏ విధంగా మీరు దర్శనాలు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చినారు దర్శనాలు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరూ ఈరోజు జైలుకి పోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా కొండపైన ఒక లడ్డు దొంగతనం చేసినా, ఒక లడ్డు బ్లాకులు అమ్మినా వాడికి శిక్ష వేసి వాడిని 15 రోజులు జైల్లో పెడతారు. ఇన్ని టికెట్లు కుంభకోణం చేసిన వాళ్ళు ఏమనాలి? ప్రతి మంత్రి అవినీతి, ప్రతి ఎమ్మెల్యే అవినీతి చేశారు టీటీడీ సొమ్ముతో. ఎవరిని వదలకూడదని చెప్పి ఈరోజు టీటీడీ విజిలెన్స్ అధికారులకు లెటర్ ఇచ్చాం, ఏపీ స్టేట్ విజిలెన్స్కి లెటర్ ఇస్తున్నాం, ఫిర్యాదు చేస్తున్నాం. వాళ్ళని అన్ని మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు కె మంజునాథ్, ఏఐఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గురు బసవరాజు మాట్లాడుతూ నీట్ కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారని, నీట్ పేద విద్యార్థుల కోసం కాదు, ఉన్నత వర్గాల కోసం అనే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్చిందని, ఇలా అయితే పేద విద్యార్థులు నీట్పై నమ్మకాన్ని కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇటీవలే నీట్ నెట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని, పిహెచ్డి అడ్మిషన్ల కోసం ఇటీవలే ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. పాఠశాలల మూసివేతను, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు వారు డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం, ప్రిన్సిపల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఈ బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు మహేష్, సాయి వర్మ, ఏఐఎస్ఎఫ్ఐ నాయకులు కుమార్, గంగారాం, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఓ సంఘటన కలకలం సృష్టించింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో మామ ఇంటికి వెళ్లిన అల్లుడు అక్కడున్న 5 బైకులను కాల్చాడు. చెందిన శ్యామ్ ప్రసాద్ కుమార్తె భర్త వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజులుగా పుట్టింటిలోనే ఉంటుంది. మామే కావాలని తన భార్యను కాపురానికి పంపడం లేదని కోపం పెంచుకున్న భర్త శబరినాథ్ మామ ఇంటికి వెళ్లి బైక్లను కాల్చేశాడు. నా పేరు శ్యాంప్రసాద్ అండి. ఈడేపల్లి, ఇది జోడుగుళ్ళ వెనక రోడ్డు అంటారు దీన్ని. రాత్రి 1:30 ఆ టైంలో
పెద్ద మంటలు వచ్చేసేసి బాగా ఎక్కువగా పెద్ద మంటలు వస్తూ ఉంటే నాకు లోపలికి బాగా వినపడుతున్నాయి. చూసేటప్పటికల్లా పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. నేను ఆర్పుదామని చెప్పి చాలా ప్రయత్నం చేసి తీసేపటి నాకు మొహం కూడా కొద్దిగా ఇతను అందించింది మా అల్లుడేనండి. అతనికి ఈ గంజాయి అలవాటు ఉంది. అంతకుముందు నాకు తెలియదండి. మాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు టార్చర్లు పెడతాను ఉండటం మా అమ్మాయి సర్దుకుపోయి చెప్పట్లేదు. మాకు సరిగ్గా ఏం చెప్పట్లేదు. సరిగా చెప్పకపోతే ఏంటమ్మా అంటే ఇట్లా ఉద్యోగం అసలు ఏం పని చేయని అంటున్నాడు. మామూలుగా దీనికి అలవాటు పడిపోయాడు, బాగా గంజాయికి వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే నేను పని చేయమన్నందుకు నన్ను టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి మా అమ్మాయి చాలాసార్లు నా దగ్గర బాధపడింది. సార్ ఎట్లా కాదమ్మా, నువ్వు హైదరాబాదు నిన్ను పీజీలో జాయిన్ చేస్తాను, 4 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాక ఏదో ఒక ఉద్యోగం అక్కడ వస్తుంది నీకు. అతను పని చేయకపోయినా నువ్వన్నా పోషించుకోవచ్చమ్మా, మరి సర్దుకుపోవాలమ్మా అని చెప్పేసి మా అమ్మాయితో చాలాసార్లు చెప్పాను. చెప్తే ఇతను మొన్న వచ్చినప్పుడు నేను అన్నాను, ఉద్యోగం కనీసం ఏదో ఒక ఉద్యోగం చేసుకోవయ్యా, నువ్వు ఏం చేయకపోతే అసలు అట్లాగా అని చెప్పేసి కొద్దిగా గట్టిగా చెప్పామండి. చెప్పేటప్పటికల్లా ఇతను అది మనసులో పెట్టుకొని రాత్రి వచ్చేసి పెట్రోల్ పోసి బైకులు మూడు బైకులు తగలబెట్టేశాడు ఇంటి మీద. మచిలీపట్నంలో ఈడేపల్లిలో నివాసం ఉంటున్న మన గందికోట శ్యాంప్రసాద్ అని ఆయన ఈరోజు ఉదయం 10:45 ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ అల్లుడికి వాళ్ళ అమ్మాయికి ఉన్న మనస్పర్ధల కారణంగా రాత్రి సమయంలో వచ్చి వారి ఇంటి ముందు ఉన్న 3 బైకుల మీద ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పెట్టుబడని, దానివల్ల 3 బైకులు మరి ఇంటి ముందు భాగం బాగా తగలబడిపోయిందని, ఆ తర్వాత వాళ్ళ రిలేషన్కి చెందిన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మరొక 2 బైకులను తగలబెట్టాడని ఇచ్చిన రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో ముద్దాయి పేరు దాసరి శబరినాథ్, అతను పెడన్లో ఉంటాడు. అతను చెడు వ్యసనాలకు అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. అలా అమ్మాయితో మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధల రీత్యా ఈ విధంగా నేరం చేసినట్లుగా అనిపిస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.